యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అండ్ కిరోప్రాక్టిక్. ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ ధీరజ్ కొండ గారి ఎండోరు మార్కెట్ దిల్సుఖ్నగర్ అండ్ ఈసీఆర్. సో యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది వెరీ కామన్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్. ఇది జనరల్లీ మేల్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకు ఫిజియోథెరపీ చేయాలా వద్దా అనేది మెయిన్ థింగ్. సో యాంకైలో అంటే ఏంటి? యాంకైలో అంటే ఫ్యూజింగ్, యాంకైలో అంటే ఫ్యూజింగ్, స్పాండైలో అంటే స్పైన్. దేనివల్ల? ఇన్ఫ్లమేషన్ వల్ల. యాంకైలోజింగ్ స్పాండైలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల స్పైన్ అనేది ఫ్యూజన్ అవుతూ ఉండే డిసార్డర్. సో ఈ డిసీజ్లో ఏమవుతుందంటే ఇదంతా గమ్ పూసినట్టు మనకు పైనుంచి కిందకు ఫ్యూజన్ అనేది అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి పేషెంట్స్కి ఏమంటే స్టిఫ్గా అయిపోతుంది. అంటే లేటర్ ఆన్ ఇన్ ద డిసీజ్ చాలా స్టిఫ్ అయిపోతుంది. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ వల్ల బోనీ ఆస్టియోఫైట్స్ అనేవి ఇవి ఫామ్ అయిపోయి వాళ్ళకి ఫ్యూజన్ అయిపోతుంది. సో ఫ్యూజన్ అయిపోయినప్పుడు బోనీ ఫ్యూజన్ అంటారు. అంటే బ్రిడ్జింగ్ ఆస్టియోఫైట్స్ అనేవి వాళ్ళకి బోన్తో ఫామ్ అయిపోతాయి. సో బోన్తో ఇట్లా ఫామ్ అయ్యి ఫ్యూజన్ అయిన తర్వాత మనం ఫిజియోథెరపీ అనేది అగ్రెసివ్గా చేయలేము. సో డిసీజ్ ఎర్లీ ఫేజెస్లోనే మనకి ఇదంతా ఫ్యూజ్ కానియకుండా ఎలా చేయాలి? ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మనం బెండింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఆఫ్ ది స్పైన్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఫ్యూజన్ అనేవి కావు. కానీ వన్స్ ఫ్యూజన్ అయిపోయినాక అంటే బోనీ ఫ్యూజన్ అవుతుంది. సో బోనీ ఫ్యూజన్ అయినాక మనం కిరోప్రాక్టీ గురించి, అంటే కిరోప్రాక్టీ అంటే వాళ్ళు ఏంటంటే బోన్స్ని మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళు అటు ఇటు కొంచెం మూమెంట్స్ చేసి సడన్గా క్రాక్ చేస్తే జాయింట్లో ఏమన్నా స్పాజమ్ అంటే మజిల్ స్పాజమ్స్ కానీ, జాయింట్లో కొంచెం లాకింగ్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కానీ ఇందులో ఏమంటే బోనీ ఫ్యూజన్ అవుతుంది. సో బోనీ ఫ్యూజన్ అయినప్పుడు మనం కిరోప్రాక్టీ చేస్తే ఆ బోనీ స్పర్స్ ఏవైతే ఇక్కడ ఫ్యూజన్ అయ్యాయో అవి ఫ్రాక్చర్ అయిపోతాయి. సో ఫ్రాక్చర్ అయిపోతే సివియర్ పెయిన్ వస్తుంది అండ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ కూడా రావచ్చు. సో కిరోప్రాక్టీ అనేది మనం యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్ అందరూ ప్రిఫర్ చేయకండి. కానీ బోనీ అడ్జస్ట్మెంట్స్, చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే విత్ ఇన్ పాసిబుల్ లిమిట్స్, అంటే విగరస్గా అయితే కిరోప్రాక్టీ చేయడానికి వీల్లేదు. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఎస్పెషల్లీ లేట్ డిసీజెస్లో విగరస్లో అయితే చేయకండి. అర్లీ డిసీజ్ అంటే ఫ్యూజన్ కాకముందు మటుకు కిరోప్రాక్టీ కానీ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ ఆఫ్ ద స్పైన్ అంటే మెయిన్గా సూర్య నమస్కారం ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మటుకు రోజు, అంటే కొంతమంది చెప్తారు ఏంటంటే అన్నం తిన్నట్టు రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేస్తే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ప్రోగ్రెస్ కాకుండా మందులలాగా పనిచేస్తాయి ఫిజియోథెరపీ అని చెప్తారు. So wish you all the best in your fight against ankylosing spondylitis. Thank you.